हरि ओम ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। हरिः ओम श्रीगुरुभ्यो नमः। हरिः ओम तत्सत्। ప్రకృత్యైతావత్వాధికరణం. దీనిలో మనం 3వ అధ్యాయము 2వ అధికరణము 26, 27, 28 ఈ యొక్క సూత్రాలు. ఇప్పుడు మనం 25వ సూత్రము చెప్పుకోవాలి. 25, 26, 27, 28. ప్రకాశాదివశ్చ అవైశేష్యం ప్రకాశశ్చ కర్మణి అభ్యాసాత్ ప్రకాశాదివశ్చ అవైశేష్యం ప్రకాశశ్చ కర్మణి అభ్యాసాత్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆరాధించే వాళ్ళ గురించి చెప్తున్నారు. సూర్య ప్రకాశాదులు, ప్రకాశాది వశ్చ అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, దీపము, కర్పూరము, ఇలాంటి ప్రకాశాలు, సూర్యప్రకాశాలు. ఆదిపదం చేత అన్ని ఆది దైవికం దగ్గర నుంచి ఆది భౌతిక పర్యంతము ఆరాధనాదుల్లో, ఉపాసనాదుల్లో, పూజాదికాదుల్లో ఉపయోగం. ఎలాగైతే వైదిక కర్మ యజ్ఞ హోమాదులైతే స్మార్త కర్మలన్నీ కూడా దీపారాధనల మీద ఆధారపడతాయి. దీపారాధన, కర్పూరము, దీపారాధన, ఇవన్నీ ఇది స్మార్థం మీద. ఇంత వైదికం అంతా కూడా యజ్ఞ హోమాలు. అక్కడ దీపారాధన ఏం పెద్ద ఇది కాదు, అదంతా కూడా యజ్ఞ హోమాదులకు సంబంధించి. ఇదంతా కూడా పౌరాణికాదుల్లో, స్మార్థాదుల్లో ఈ యొక్క దీపారాధన చేసుకోవడం, కర్పూర హారతి, ఇవన్నీ ధూపం, దీపం, ఇట్లా ఇప్పుడు అగరబత్తీలు అవన్నీ. అందుకనే ప్రకాశాదులు ఉపాధులలో భిన్నంగా ఉన్నను వసుత భిన్నం కానట్లు ఆత్మకర్మ యందు భిన్నమైన వేదం అనేక సార్లు చెప్పడం వల్ల అభిన్నమే అని అడగటం అన్నమాట. ప్రకాశాదులు వాటి ఉపాధులు, సూర్యుడు ఉపాధి, చంద్రుడు ఉపాధి, నక్షత్రాలు ఉపాధి, అలాగే ఒక అగ్ని ఒక ఉపాధి, దీపాదులన్నీ కూడా ఉపాధి. ఎందుకంటే దీపం మనము దేవతగా భావిస్తాం, ఇవి గంటను కూడా దేవతగా భావిస్తాం. ఘంటారామం తత్ర అని. ఆ ఘంటారామం వల్ల ఈ యొక్క ఈ దైత్యులు అందరు పోతారు. ఆ ఉపాధిని మనము అలా భావించుకుంటాం. భావించే ఉపాధులు అవి. నిజంగా ఆ ఉపాధిలో ఉండేటువంటి తేజరూపమైనటువంటి పరమాత్మ ఈశ్వరుడు నేను రాజని అనుకోడు, అప్పుడు ఆకాశిస్తుంటాడు. ఇక్కడ మన అంతఃకరణలో ఉండేటువంటి ఉపాధి రూపమైనటువంటి, ఉపాధి విశేషం కలిగినటువంటి చైతన్య ఆత్మ నేను నాదే అనుకునేదానికి ఇక్కడ వీలుంది. అంతఃకరణత్వాత, అంతఃకరణం కాబట్టి ఆధ్యాత్మికం కాబట్టి ఆది దైవికంగా భావనే. అక్కడ నువ్వేమని చేసి భావనే మన భావన అంటే అక్కడ ఉన్నదాన్ని భావించుకోవడం. నిద్రపోయేవాడిని మనం లేపుతాం, ఒరే లేదా నిద్రపోయేవాడి.
పిల్లవాడు బాల్యంలో ఉండే పిల్లవాడిని ఏం చేస్తాం మనము, వాడిని జాగ్రత్త పరుస్తాం. వ్యవహారంలోకి, ఆధ్యాత్మికంలోకి, పారమార్థికంలోకి జాగ్రత్త పరుస్తాం. వ్యవహారంలోకి జాగ్రత్త పరుస్తాము, ఆధ్యాత్మికమైన జ్ఞానానికి జాగ్రత్త పరుస్తాము, ఆది దైవికమైనటువంటి ఉపాసనలకు కూడా జాగ్రత్త పరుస్తాం పిల్లాడిని. అలా పిల్లాడు అన్నప్పుడు, విద్యార్థిగా ఉన్నప్పుడు, ఉపాసకుడుగా ఉన్నప్పుడు, సాధకుడుగా ఉన్నప్పుడు కూడా జాగ్రత్త పరుస్తాం అన్నమాట. గురుశాస్త్రములే జాగ్రత్త విషయాలు, జాగ్రత్త చేసే విషయాలు. అందుకని ప్రకాశాదులు ఉపాధులలో భిన్నంగా ఉన్నా సరే, భిన్నంగా ఉంది కదా, మనకు వేరు కదా అది. భిన్నంగా అన్నట్లు ఆత్మకర్మ భిన్నం కానట్లు ఇక్కడ మనము భిన్నం కానట్లు ఉపాసన చేస్తాం. ఇదం సర్వం యదయమాత్మా ఈశావాస్యం, ఈశావాస్యం ఇదం సర్వం ఆత్మైవేదం బ్రహ్మైవేదం అని భిన్నంగా అన్నట్లు మనము అలాగా తెలుసుకుంటాం. ఎందుకని శాలిగ్రామంలో విష్ణువుని బుద్ధి ఎందు ధరించి ఉండడం, విష్ణు బుద్ధి అట్లా భిన్నంగా అన్నట్టు. ఈ భిన్నంగా అన్నట్టు చేసుకోవడం అనేది మనకి అలవాటే. నా బిడ్డ అంటాం, నా ఆత్మ అంటాం, ఆత్మానుజుడు అంటాం. ఇట్లా భిన్నంగా అన్నట్లు ఆది భౌతికమైన సంబంధ బాంధవ్యాది వ్యవహారాల్లో ఇలాగ మనకి కనిపిస్తుంది ఈ వ్యవహారం. అలా ఆది దైవికంగా ఉండే, ఆ జ్యోతులలో ఉండే, ప్రకాశాలలో ఉండే విషయాన్ని ఆత్మసత్తా మాత్రంగా ఉంది అని భిన్నంగా ఉన్నా సరే అభిన్నంగా చేసుకుంటాం అనమాట. అలా చేసుకుంటేనే ఆరాధనలు చేయగలుగుతాం. హృదయాన్ని అంటించుకుపోతే, హృదయంలో ప్రతిస్పందన లేకపోతే, హృదయంలో భావన లేకపోతే చేయలేము, కష్టం అన్నమాట. అట్లాగే ఆత్మ కర్మ యందు భిన్నమైనా సరే వేదం అనేక సార్లు చెప్పడం వల్ల అదే అభిన్నం. అది దృష్టాంతం ఇట్లా కొట్టాడు. పూర్వపక్షం కావచ్చు, సిద్ధాంతం కూడా కావచ్చు, ఆక్షేపుడు కూడా కావచ్చు. ఆత్మ కూడా కర్మలకి విలక్షణం. కర్మేంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి, అంతఃకరణానికి, ఉపాధికి, ఆ ఉపాధియుక్తమైన కర్మలకి, కర్త కర్మ క్రియ ఫలభేదములకి భిన్నం. వేదం ఏం చేస్తుంది ఇప్పుడు ఇలాగా ఈ యొక్క వేదం ఏం చేస్తుంది అంటే బ్రహ్మార్పణం, బ్రహ్మాగ్ను, బ్రహ్మణాహుతం, బ్రహ్మయుతేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధిన అని ఇట్లాగా ఈశ్వర భావన, బ్రహ్మ భావన చేయి. అదే కానీ చైతన్యము అనేటువంటి మాట ద్వారానే పనులు జరిగింది. ఆ చైతన్యంలో పనులు జరుగుతుంది. అందుకని వేదం కూడా అభిన్నంగానే పలుసార్లు చెప్తుంటుంది అని. ఇట్లా ఇది ఒక్కోసారి పూర్వపక్షి కూడా అనొచ్చు, ఇట్లాగా ఒక్కోసారి ఆక్షేపం చేసి దాని యొక్క స్పష్టత రాబట్టచ్చు కూడా. అదే చెప్తున్నాను. నన్ను సంరాజ్య సంరాధక భావాభ్యుపగమాత్ పరాపరాత్మనో అన్యత్వం, పరాపరాత్మనో లేదా పరేతరాత్మనో, సరే అది కూడా కరెక్టే. పర అపర అనమాట, పర ఇతర అన్నమాట. పరాపరాత్మనో అన్యత్వం అన్నాడా, ఇక్కడేమో పర ఇతర అన్నాడు, ఒకటే కూడా. పరేతరాత్మనో అన్యత్వం స్యాదితి నా ఇది ఉచ్యతే. నన్ను సంరాజ్య సంరాధక భావ అభ్యుపగమాత్
పరా ఇతర ఇతర ఆత్మనోః అన్యత్వం స్యాదితి న ఇది ఉచ్యతే. కాదు అని చెప్తున్నారు. ఆ ప్రకారం అలాగా నా ఇది ఉచ్యతే. దానికి ఇప్పుడు చెప్తాను. యథా ప్రకాశ సవితృ ప్రవృతయః అంగుళీకరోదక ప్రవృత్తిషు కర్మసు ఉపాధిభూతేషు సవిశేషా ఇవ అవభాసంతే. ఇది అన్నమాట ఇక్కడ. యథా ప్రకాశ సవితృ ప్రవృత్తయః అంగుళీకర ఉదక ప్రవృత్తిషు కర్మసు ఉపాధిభూతేషు సవిశేషాః ఇవ అవభాసంతే అని. నచ స్వాభావికే అవిశేషాత్మతాం జహతి ఏవం ఉపాధి నిమిత్తః ఏవ అయం ఆత్మభేదః సతస్తు ఐకాత్మ్యమేవ. ఇది అండర్లైన్ చేసుకోండి పాయింట్. తథా హి వేదాంతేషు అభ్యాసేన అసకృత జీవ ప్రజ్ఞయోః అభేదః ప్రతిపాద్యతే. తథా హి వేదాంతేషు అభ్యాసేన జీవ ప్రాజ్ఞయోః అభేదః ప్రతిపాద్యతే. కాబట్టి ఈ ప్రకారంగా నయ్య సంరాధించేవాడు, బాగా ఆరాధనలు చేసేవాడు, ఉపాసించేవాడు, పూజించేవాడు, సంరాధించబడువాడు, ఈ విధంగా పూజారి, సాధకులు సాధన, ఈ విధంగా చూసే పరమాత్మకు జీవాత్మకు మధ్య భేదం కనబడుతుంది కదా అంటాడు. కర్త కర్మ ఇది భేదం అని ఆయన చెప్తాడు. లోకంలో ఏ కర్మ అయినా సరే ఆ కర్మ తాను చేసినా సరే కర్మ ఫలానికి ఆయనే అధికారి. ఆ కర్మకి కర్త కూడా తానే, కర్మకి ఫలం కూడా తనకే, వేరే వాళ్ళకి కాదు. వేరే వాళ్ళకి అన్నదానం చేశాడు, ఆ అన్నదానం పుణ్యం లాక్కుంటాడు, అన్నదానం చేస్తాడు. పుణ్యార్థం, ఫలార్థం, భావరూపమైన కావచ్చు, లేకపోతే పదార్థ రూపమైన కావచ్చు, తత్ఫలం కాదు. అట్లాగా ఈశ్వర భక్తి అంటే అనన్య భక్తి, గురు భక్తి అంటే అనన్య భక్తి. గురు ఈశ్వరయోః అభేదః, ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని. అట్లా ఈ రకమైనటువంటి ఉపాసన లేకపోతే సేవ లేకపోతే భక్తి వాటికి అనన్యం కావాలి. ఇట్లాగా వేరే వాళ్ళు ఏం చేస్తారంటే ఫలాన్ని అపేక్షించుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఫలం కావాలి, దానికి ఆ కర్మకి ఫలం కావాలి, ఆ కర్మకి కర్త నేను కాబట్టి తత్ఫలం అపి నాకు కావాలి అనుకుంటాడు. లోపం అంటే కర్మని ఎవరికైనా ఇచ్చినా సరే తన కర్మని తత్ఫలాన్ని మాత్రం ఏం పొందుతూ ఉంటాడు అన్నమాట. అంటే వాడికేమో అన్నదానము, వీడికేమో పుణ్యము. అట్లా లోకంలో. ఇక్కడ ఆధ్యాత్మికంలో అనన్య భక్తులు ఏ భగవంతుని నేను ఆరాధిస్తున్నానో, ఏ ఓంకార స్వరూపుడైన పరబ్రహ్మం నేను తెలుసుకుంటున్నానో, ఉపాసన జ్ఞానము ఇట్లాగా ఏదో ఒక రకంగా అది నా స్వరూపమై ఉండాలి, నా ఇందే అది నిలబడిపోయి ఉండాలి.
అనన్యత్వాన్ని కలిగించుకొని ఉండాలి. దీనికి ప్రమాణాలు ఉన్నాయి. అనన్యాశ్చర్యంతో మాపు అవ్యభిచార భక్తి ఇట్లాగా ఉన్నాయన్నమాట. ఈ ప్రకారంగా వస్తుతంత్ర భక్తులు, వస్తుతంత్ర ఉపాసకులు, ధ్యానులు ఇట్లా కోరుకోవచ్చు. ఈ విధంగా చూసినట్లయితే పరమాత్మకు జీవాత్మకు మధ్య భేదం కనబడుతుందనే ద్వైతి అనుకుంటాడు. అదే నువ్వు కూడా ఏదో ఒక రకంగా ఫలాన్నే కోరుతున్నావు కదా. ఫలం నీ వంతు అయ్యా, కర్మేమో వాడు వంతు అయ్యా, ఫలం నీ వంతు అయ్యా. మరి అక్కడ కూడా నీకు ఫలం రావాలనే కదా. అందుకనే ఇట్లాగా అనుకుంటాడు. భేదం భేదం భేదం, భేదోపాసన, భేద దేవత, భేద కర్మ అని. అప్పుడు వేదాంతులు ఏమంటారంటే భేదం ఏమి లేదండి, మాకు అనన్యమే మాకు లక్ష్యం. అందుకని ఈ సూత్రం అలా చెప్తుంది. ఏదైనా సరే బ్రహ్మాగ్నం, బ్రహ్మణావతం, బ్రహ్మయుక్తేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధిన అనే తన్ను తాను ఆ యొక్క జ్ఞానయజ్ఞంలో ఆత్మయజ్ఞంగా మలుచుకుంటాడు, జ్ఞానయజ్ఞాలు. అందుకని మాకు భేదం లేదు అని చెప్పి భగవంతుడితో మేము ఏకమైపోవాలి. మాకు భగవంతుడి నుంచి వచ్చే ఫలము తెలియనప్పుడు ఆయన ఫలం మాకు చాలే, ఆయన ప్రసాదం మాకు చాలే అన్నాం. ఆయనే నాకు చాలే, ఆయనే మాకు చాలు. ఆయనే ఇక్కడ ఒక రకమైనటువంటి క్రమమైనటువంటి విచారం మా దగ్గర. అందుకని మాకు భేదం ఏమీ లేదు అని వేదాంతులో చెప్పారు. ఏ రూపంలో అయినా సరే అభేదం చేసే లక్ష్యమే మాకు, భేదం చేసే లక్ష్యం కాదు అనేది వేదాంతులకు ఉంది. వాళ్ళకేమో భేదంగా కనిపిస్తుంది. వాళ్ళ భేదాన్ని కూడా మనము బాగా వివేకించి చూసినట్లయితే మీకు కూడా భేదం ఏమి లేదురా. ఎప్పుడు వరకైతే ఆ ఫలాన్ని మీరు మీకు అర్పితం చేసుకుంటారో, మీ యందు ఆ ఫలభావన చూస్తారో అప్పుడు మీకు శాంతి ఇస్తుంది. కాబట్టి అభేదమే కోరుతున్నారు. కాకపోతే ఏం కోరుతున్నారు మీరు? పరమాత్మని నామరూపాలుగా, ఫలంగా, ధనంగా, పుత్రుడుగా, అభ్యుదయ ఫలాలుగా చూస్తున్నారు. కానీ మాకైతే సరాసరి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మఫలం నేను కోరుకునేది అన్నట్టుగా వేదాంతులు భేదమే లేదు, అభేదమే అని చెప్పేసినారు. దానికి ఇప్పుడు మనము ఈ భాష్య వచనాన్ని చదువుకొని ముందుకు పోతాం. సూర్యప్రకాశం వ్రేళ్ల వలన పరిచ్ఛిన్నమైనట్లు, ఆకాశం కమండలంలో పరిచ్ఛిన్నమైనట్లు, సూర్యుడి జలంలో పరిచ్ఛిన్నమైనట్లు కనబడతాయి. ఇవన్నీ మనం నిత్యము లోకంలో ఇవన్నీ తెలుసుకుంటాం. సూర్యుడి యొక్క ప్రకాశాన్ని మనము ఇదో ఇట్లా అన్నామనుకో, ఇక్కడ ఏం చేస్తాం? ఆయన ప్రకాశం అంతవరకు వెళ్ళిపోతుంది. ఇట్లా అన్నామంటే ఇంతవరకే వెళ్ళిపోతుంది, ఇట్లా అన్నామంటే ఇంతవరకే వెళ్ళిపోతుంది. అట్లా మనము చూసినప్పుడు ఈ వేళ సందులు ఇరుక్కుపోయేటువంటి సూర్యుడు అనివేశం పరిచ్ఛిన్నమైపోయాడు. ఈ విధంగా ఆకాశం కూడా ఇదిగో ఘటాకాశము అన్నట్టుగానే ఇదిగో ఈ చిత్రాకాశం అనే ఈ విధంగా వేళ సందులు ఆకాశం అనే ఇలాగ మనం చెప్తుంటాం. ఆకాశం, ఉదరాకాశం అట్లా. కమండలంలో పరిచ్ఛిన్నమైపోయినట్లు ఆకాశము, సూర్యుడు జలానికి పరిమితమైపోయినట్లు కనబడతాయి కదా. ఇదంతా ఆయా ఉపాధుల వల్ల జరుగుతుందే కానీ భేదానికి గురి కాలే అనుకుంటాం. ఆ ఉపాధుల వల్ల వచ్చినటువంటిదే కానీ ఇదంతా భేదానికి గురి కాలేదు. ఈ విశేషాలు వాటిలో వాస్తవం లేవు. ఈ విశేషాలు చూపించినావు కదా దృష్టాంతాలని, విశేషంగా వాటిలో వాస్తవమేమీ లేదు. అదంతా కూడా నీ యొక్క క్రియా డిజైన్లు, కల్పనా డిజైన్లు. కల్పనతో డిజైన్ చేసుకున్నావు, క్రియలతో డిజైన్ చేసుకున్నావు. అందుకని నిజంగా సూర్యుడిని నీ వేళ సందులో బంధించలేవు. ఆ ప్రకారంగానే ఆ ఘటం ఎందుండే జలానికి పరిమితం చేయలేవు సూర్యుడిని. అలాగే చంద్రుడు మొదలైనటువంటి ఆకాశాన్ని కూడా అలా బంధించలేవు, ఉపాధిలో బంధించలేవు. ఉపాధి నివృత్తి చేసుకునేటువంటి భావనే సాధన.
ఉపాధి రహితమైన సాధన, ఉపాధి లేకుండా చేసుకునే సాధన, అది ఏకత్వము, అర్పితము, ఇట్లా స్వాహ, ఇవన్నీ మేము ఈ ప్రకారంగా భగవంతుడు యందు ఏకత్వము, అనన్యత్వాన్ని మేము పొందాలి అనేటువంటిదే మా యొక్క లక్ష్యము. కాబట్టి ఈ విశేషాలు ఇచ్చావు కదా, వాటిలో వాస్తవమేమీ లేదు. స్వభావ రీత్యా ఈ విశేషాలు ఏవి వాటిలో లేవు. స్వభావంగా సూర్యుడిలో చేతుల కింద ఇమిడిపోవడం అనేది, ఒక చిన్న ఛద్రంలో ఇరుక్కోవడం అనేది, ఘటము ఎందు కానీ జలము ఎందు కానీ అది పరిమితమైపోవడం అనేటువంటిది అట్లాంటివి ఏమీ లేదయ్యా, ఎక్కడా లేదు. అలాగే ఆత్మభేదం కూడా చూసారు, దృష్టాంతాలు కరెక్ట్ చేసుకున్నారు, దాష్టాంతాలకు పోతున్నారు. అలాగే ఆత్మభేదం కూడా ఉపాధి భేదం వల్ల అలా కనబడుతుంది. ఎట్లాగ నువ్వు సూర్యాదుల్లోనూ ఆకాశంలోనూ భేదం చూసినావు కదా, అలా ఆత్మభేదం కూడా ఈ ఉపాధుల వల్ల, శరీరాదుల వల్ల నీకు ఆ విధంగా ఉన్నదే కానీ నిజంగా ఉపాధులు ఎంతో పరిమితమైనటువంటిది కాదు. ఆకాశానికంటే వ్యాపకమైనటువంటిది, బాహ్యాభ్యంతరములు వ్యాపకమైనటువంటిది, సూది మనమోపల సందు లేకుండా ఉండేటువంటి ఆ యొక్క ఆత్మ, అణోరణీయాన్ మహతో మహయ్యాన్ అనేటువంటి ఆత్మ ఎప్పటికీ కూడా ఉపాధి భేదం వల్ల అది పరిచ్ఛిన్నత పొందదు, పరిమితిని పొందదు. అది స్వతహాగా అది అద్వితీయమైన ఆత్మే, రెండవది లేనిదే అయింది. స్వతహాగా అంటే అద్వితీయమైన ఆత్మే, స్వతహాగా ఏకాత్మయే. ఇదే నియమ ఉపనిషత్తు వేదాంతో నామ ఉపనిషత్ ప్రామాణ్యం అంటారు కదా. ఇందులో వేదాంతాలలో అంటే ఉపనిషత్తు వాక్యాలలో పలుమార్లు అనేక సార్లు జీవప్రాజ్ఞులకు అభేదాన్ని చెప్పబడింది. జీవప్రాజ్ఞులకి అల్వల జీవప్రాజ్ఞులు అంటే అర్థమంటే జీవుడు ప్రాజ్ఞ రూపంలో ఉన్నాడు. జీవుడు ఎలా ఉన్నాడు? ప్రాజ్ఞ రూపంలో, ప్రకర్షేణ జ్ఞ రూపంలో ఉన్నాడు. ఎవరు? జీవుడు. అంటే అంతఃకరణము యందు ప్రకాశితమవుతున్నాడు, నేను నాదిగా త్రిపుటి రూపంలో. అందువల్ల సర్వేంద్రియాలలో తెలుసుకునేవాడుగా, వినేవాడుగా, అట్లాగా ద్రష్టగా, జ్ఞాతగా, మంతగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాజ్ఞుడైనటువంటి వాడు జీవుడు ఉన్నాడే, తెలివి రూపుడైన జీవుడు, ఆయన చూసారు అభేద రూపుడే, సర్వభూతములు ఎందు ఘటాకాశ మహాకాశముల వలె అభేద రూపుడై ఉన్నాడు. దేర్ఫోర్ భేదానికి ఇక్కడ తావులేదు అని. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఈ ఆరాధనలంతా కూడా ఇప్పుడు మనకు తెలియదు ఏంటంటే, లోకంలో జరిగే ఆరాధనలంతా కూడా చూసారా, అవన్నీ కూడా ఒక రకంగా చూస్తే ఆరాటపడిపోయి ఈ యొక్క ధనధాన్యాదులకి, ఈది బాధలకి ఆరాటపడిపోయి ఈ రకంగా అవుతుంది. కానీ అనన్య సాధన చేద్దాము, వ్యభిచార భక్తి చేద్దాము అనే మాట లేదు. అసలు పెట్టిందే దానికైతే, వీళ్ళు వాడుకునేది దీనికి. పెట్టింది దేనికి? దానికి. దేవుడు చేసే పని ఇది. అన్ని రకాలుగా పరమేశ్వరుడికి ఫలపుష్పాదులని ఇలాగా నగానట్ర ఆభరణాలు అన్నీ ఆయనకి సమర్పితం చేసి, గుడి కట్టి, గోపురం కట్టి, ఎన్ని కట్టి, నైవేద్యానికి పొల స్థలాలన్నీ ఇచ్చి అన్ని చేసి, స్వామి నాకేమి ఇస్తామన్నాడు తెలియక. అదనమాట. అంటే మైమర్చిపోతున్నాడు, తను మైమర్చిపోతున్నాడు అట్లా. అందుకని ఈ రకంగా శృతిలో ప్రమాణం లేదు, శాస్త్రం ఇలాగ వేద దృష్టిని అంగీకరించదు. ఆయన అడిగే పనే లేదు, అంతటా ఆయనే ఉన్నాడు, అన్ని రూపాలుగా ఉన్నాడు, అడిగే పనే లేదు. కాబట్టి తెలివిని అడగాల్సిందే. కానీ ఎందుకంటే తెలివి తక్కువ వాళ్ళుగా ఉన్నాం కాబట్టి పుట్టుకతోనే తెలివిని అడగడమే కానీ దదామి బుద్ధి యోగం తన్నామని ఇంకేది అడిగే పని లేదు. అది అందుకనే మేము క్లియర్ కట్గా చెప్తున్నాము ఈ విషయంలో.
స్పష్ట అస్పష్ట బ్రహ్మలింగ వాక్యాల్లో చెప్పినట్టుగానే ప్రకృత ఏతావతాధికరణంలో మేము ఇప్పుడు ప్రకృతి జస్ట్ ఇప్పుడు జరిగే సందర్భాలన్నీ దాని గురించి విచారం చేస్తే శృతి ప్రకారంగా లేవనే సిద్ధం. అందుకని ఎవరి దగ్గర పోవాలి? శృతి సంపత్తి కలిగినటువంటి వాడు శ్రోత్రియుని దగ్గరకు పోవాలి. పరాపర విద్యలను ఎరిగిన వాడి దగ్గరికి పోతే క్లారిటీ వస్తుంది. కానీ నువ్వు ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి పోతే ఇదిగో ఇవే మీకు దొరుకుతాయి. కాబట్టి ప్రతి సాధన, ప్రతి ఉపాసన ఆత్మ ఏకత్వం కొరకే ఉంది, కానీ భేదాన్ని సమర్థించేదానికే లేదు. భేదాన్ని ఖండనే చేసింది శృతి. అందుకని నువ్వు శ్రోత్రియుడి దగ్గరికి పోకపోతే నీకు వచ్చేది ఇంతే సంగతి. అది అన్ని వ్యాపారం అయిపోతుంది, భగవంతుడితో నీకు ట్రాన్సాక్షన్ అయిపోతుంది. ఈ జ్ఞానం కలిగించుకోవాల్సింది పోయి నువ్వు ఇట్లా ట్రాన్సాక్షన్ పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ నువ్వు దేవుడు ఇలాగా ఉంటే కష్టమైపోతుంది, మోక్షము లేకుండా పోతుంది. అట్లా ఇది ఇప్పుడు మనము 26వ సూత్రానికి పోతాం. 26వ సూత్రంలో ఏమున్నది అది చూద్దాం. అతః అంతేన తథాహి లింగం. అతః అనంతేన తథాహి లింగం. ఇదన్నమాట 26వ సూత్రం. అతః అనంతేన తథాహి లింగం. అతః అనంతేన తథాహి లింగం అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ జీవుడు ఆత్మతో ఏకమై ఉన్నాడు, ఏకత్వాన్ని కలిగి ఉన్నాడు. అంతమే లేదు అంటే భేదమే లేదు. అంతమంటే భేదం అన్నమాట, భేదమే లేదు. అలాగే శృతి ప్రమాణంగా చెప్పుచున్నది, శృతి ప్రమాణం ఉన్నది అని చూసారు. ఎంత క్లియర్గా ఉందా? చెప్తుంటే ఎక్కడికో పోతే ఇప్పుడు దీన్ని పట్టుకొని రామానుజు దీనికి ఏమని భాష రాస్తారయ్యా? అర్థం ఎలా చేస్తారు? సూత్రాన్ని నువ్వు వక్రీకరించేస్తావా? బాదరాయణ స్వామి బాగలేదో అని చెప్తావా? వాడెవడో వేదంలో తప్పులన్నీ కనిపెట్టేసినాడట. అప్పుడు బాదరాయణ స్వామి బాగలేదని చెప్తావా నువ్వు? అందుకని ఆయన మొదట్లో పట్టుకొని శంకర్ల చేతికి అప్పచెప్పాలి 10 సూత్రాలు, లేకపోతే ఎవడు పడితే వాడు బాగా చేసి పెడతాడు అని శంకరుల వారికి ఆయన చూసారా బుద్ధిలో ఆ విధంగా ప్రత్యక్షమయ్యే ఆయన ఈ ఈ సూత్రానికి భాష్యం నువ్వే చేయాలి. అతః అనంతేన తథాహి లింగం. అనంతత్వం, అనంతత్వం ఉంది అంటేనే అంతము లేదు అని అర్థం. అంతము లేదు అంటే అర్థం ఏంటి? వేరే దేవతని శృతి చేయడం కాదు. ఇక్కడ మొత్తము పరమాత్మ అనంతము, అంతము లేనివాడంటే మరి నాకు నీకు మధ్యలో భేదం ఎందుకు వస్తుంది? కాలానికి కర్మకి భేదం ఎందుకు వస్తుంది? ఆకాశాదులకు భేదం ఎందుకు అవుతాడు? దీనిపోని అనంతం అనగానే సర్వాన్ని కలుపుకొని ఉన్నవాడు పరమాత్మ అనే అర్థంలో చెప్పిందే కానీ మరి నువ్వు ఈ మాటలు మాత్రం బాగానే చెప్తున్నావు. అలాగా సువర్ణ పుష్పం అంటున్నావు, మా చేతిలో మాత్రం బతుకులే. ఏం అర్థమే ఉన్నది. అలాగా నోటికి చేతికి బుద్ధికి సంబంధమే లేకుండా అయిపోద్ది వైష్ణవుడి పూజ. అనంతం అనంతం అని చెప్పేసి అనంత పద్మనాభ స్వామి అని చెప్తావు, అనంత పద్మనాభ స్వామి అని చెప్తావు. ఈ విధంగా ఇలా చేస్తుంటారు. అతస్య స్వాభావికత్వాత్ అభేదస్య. కాబట్టి అభేదాలకి స్వాభావికం అంటే అది ఉన్నట్టుగానే
ఎప్పుడు సర్వకాల సర్వావస్థ లేదు అభేదం. అభేదం అవిద్యాకృతత్వాస్య భేదస్య భేదమైతే అవిద్య చేత కల్పింపబడినది, జ్ఞానం లేకుండా కల్పించుకున్నది. విద్య విద్యాం విధూయ జీవ పరేణ అనంతేన ప్రాజ్ఞేన ఆత్మన ఏకతాం గచ్చతి. కాబట్టి విద్య అవిద్యాం విధూయ నివృత్తి చేసుకొని, విద్య ద్వారా అవిద్యని తొలగించుకొని, జీవ పరేణ ఆత్మన అనంతేన పరమాత్మ అయినటువంటి ఆ అనంత స్వరూపుడైనటువంటి ఆ యొక్క పరమాత్మని ప్రాజ్ఞేన ఆత్మన ప్రాజ్ఞాత్మతో ఒక్కటిగా చేసుకోవటం. పరమాత్మని నా ప్రాజ్ఞుడు, నేను తెలుసుకునేవాడి కంటే, ద్రష్ట కంటే, జ్ఞాత కంటే, విజ్ఞాత కంటే వేరు కాదు. విజ్ఞాత ఏవ పరబ్రహ్మ, జ్ఞాత ఏవ పరబ్రహ్మ అని ప్రాజ్ఞేన ఆత్మన ఏకతాం గచ్చతి జీవుడు. ఈ ప్రకారంగా జీవుడు పరమాత్మ అనంత స్వరూపుడైనటువంటి వాడు. అతడితో ఈ ప్రాజ్ఞాత్మ తెలుసుకునేవాడు, బుద్ధ్యాది ఇంద్రియాలతో కూడుకున్నవాడు ఏకత్వాన్ని పొందుతున్నాడు, తెలుసుకుంటున్నాడు, ఏకత్వాన్ని కలిగి ఉన్నాడు, కలిగించుకుంటున్నాడు. ఎట్లాగా అహం బ్రహ్మాస్మితి, తత్వమసి ఇత్యాది వాక్యములు ద్వారా, శృతి ప్రమాణం ద్వారా వేద్దు చేయలేదు ఇక్కడ. అందుకనే ఎవరైనా వేదాన్ని చెప్పువారందరూ కూడా పచ్చి అబద్ధాలు చెప్పేవారు. ఎందుకంటే వేదము అని నువ్వు చెప్పినప్పుడు ప్రార్థన చేసేదానికి కూడా అర్హత లేదు. ఆ ఇంటికి పడదు అన్నప్పుడు కొద్దిగా తోడు పెట్టేదానికి మజ్జిగి అగ్గిపెట్టి పంచదారి అని ఎందుకు అడుగుతావు? మీకు వాళ్ళకి పడలేదు కదా, గోడ కట్టేసుకున్నారు కదా, గోడ కట్టేసుకొని ఇట్లా గోడ ఎక్కి చూసుకి నాకు అది ఇది అని ఎలా అడుగుతారు? పరమాత్మ వేరు, నేను వేరు అని ఒకసారి తెలుసుకున్నప్పుడు ఆయనతో నీకు వైరం తప్ప వేరేది ఉండదు. వేరని చెప్పినావు కదా నువ్వు, మీరేరు నేను వేరని చెప్పినావు కదా. మేము వేరయ్యా మీరు వేరయ్యా భోజనం సమకాలం అన్నాం అనుకో, వాళ్ళు ఎక్కడ కూర్చుంటారండి. వేరని చెప్పేసినావు కదా. మా కంచం వేరు మీ కంచం వేరంటే కంచాలు వేరు చేసుకుంటారు. కాబట్టి భగవంతుడితో నువ్వు మొట్టమొదటి ఎత్తుకోవడమే సున్నితంగానే వైరం పెట్టుకున్నావు. నువ్వు వేరు నేను వేరేని, ఇంకా ఏకత్వానికి దారే లేదు, క్లోజ్ అయిపోయింది. అది తప్పు. ఇంకనే తథాహి లింగం, ఈ విషయంలో శృతి ప్రమాణం చూడు. సయోహ వై తత్పరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి. ఇది స్పష్ట బ్రహ్మలింగ వాక్యాలు అన్నమాట. ఇవన్నీ ప్రకృతి చైతావధ్యాధికరణం ఉందే, ఇదంతా కూడా స్పష్ట బ్రహ్మ లింగ వాక్యాలు. అస్పష్టతలో స్పష్టత చూచారా, స్పష్టంగా కనిపిస్తుండే దాన్ని. సహయోహ వై తత్పరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి అన్నాడు. తథాహి లింగం శృతి ప్రమాణం. మన లింగం మీన్స్ శృతి ప్రమాణం. సయోహ వై సహాయ, ఎవడైతే వాడు హవై నిశ్చయంగా తత్ పరమం బ్రహ్మ వేద, ఈ పరబ్రహ్మమును తెలుసుకున్నాడు. తెలుసుకునేవాడి కంటే అతడు వేరు కాదు కాబట్టి బ్రహ్మైవ భవతి, బ్రహ్మైవ భవతి. దేర్ఫోర్ అహం బ్రహ్మాస్మి. సయోహ వై తత్పరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మ ఏవ సన్ బ్రహ్మాప్యేతి. అతడు నిజంగా ఇప్పుడు కొత్తగా బ్రహ్మం కాలేదు, బ్రహ్మమే అయి ఉన్నాడు. అయ్యున్న వాడి గురించే శృతి దశముడు వలే చెప్పింది. ఒరే నువ్వేరా దశముడు, అయ్యున్న విషయాన్నే శృతి ఈ ప్రకారంగా అరే రాధేయ కౌంతేయోసి, నువ్వు కౌంతేయుడివేరా రాధేయుడు కాదు అని
బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి ఇత్యాది శృతి వాక్యముల ద్వారా అది చెప్పింది. కాబట్టి బ్రహ్మవిదాప్నోతి పరం బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని శృతి చెప్పింది. ఈ ప్రకారంగా స్పష్ట బ్రహ్మలింగ వాక్యములలో తెలుసుకునే వాడి కంటే పరబ్రహ్మము వేరు కానే కాదు. ఓకే, ఎంత క్లియర్ అట్లా. ఇవి మనం కలిగి ఉంటే స్పష్టంగా ఎవడు ముందైనా సరే, ఎవరు ప్రశ్నించినా సరే సమన్వయం వాడి బుద్ధి ఉండాలి కానీ, తెలుసుకునేదానికి ఉండాలి కానీ మంచి సమన్వయమే చేస్తారు ఇక్కడ. ఎవడైనా ప్రశ్నించినట్లయితే సరైన సమ్యక్ సమాధానాన్ని వాడి బుద్ధి పొందాల్సిందే. అంతే, అంత క్లియర్గా ఉంటుంది. ఇది శృతి ప్రమాణము, యుక్తికి సరిపోతుంది. అనుభవం కూడా ఇదే. ఈ అనుభవమే మన కరెక్ట్. ఎప్పుడైనా సరే భేదము ఎప్పుడు మనిషికి నచ్చదు, అభేదమే నచ్చేది అనమాట. ఎవరైనా సరే, ఎవడైనా చూడండి, మీరు ఎందుకురా వాడుతాను వైరమయ్యాడు, నా మాట లేదు అంటాడు. నాకు అనుకూలంగా లేదంటే అనుకూలం అయితే ఓకేనా, ఓకే అంటాడు. ఇట్లే కాదురా నువ్వు ఏకత్వాన్ని చేసుకోవాల్సిందే. ఇది వ్యవహారంగా నువ్వు ఏకత్వాన్ని కోరుతున్నావా, స్వరూపంగా ఏకత్వాన్ని కోరుకో అని చెప్తారు పెద్దలు. వ్యవహారంగా ఏకత్వం అవదరా. ఎందుకంటే గ్లాసుకి బిందెకి వ్యత్యాసం ఉంటుందిరా. అందువల్ల నీళ్లు తాగాలంటే బిందుతో ఎవడు ఇడేయని గ్లాసుతోనే ఇస్తాడు. ఏమో అంత బిందు పెట్టుకొని బిందుతో ఇలేరా అంటే ఇస్తాను, అది కూడా తాగరా. గ్లాసుతోనే ఇచ్చేది. మీరు అంత అగౌరవపరుస్తున్నారా మమ్మల్ని, బింది నీళ్ళు ఇలేరా అని ఎవడు అడగడయ్యా. అట్లాగా కుండిడు వార్చి పోయమని ఎవరు అడగరయ్యా. కాబట్టి ఉపాధికి తగినట్టుగానే వ్యవహారం చేస్తారు. కాబట్టి ఉపాధి దృష్టితో భేదం కనిపిస్తుంది. కానీ అప్పుడు ఎవ్వరు ఉపాధి దృష్టితో ఎవరు ఏకం కారు, కుదరదు కూడా. స్వరూప దృష్టితో ఏకత్వాన్ని పొందుతారు. అట్లా నువ్వు ద్వైతవాది స్వరూప దృష్టి అంటేంటివా లేకపోతే వ్యవహార దృష్టి అంటేంటివా, అది కూడా క్లారిటీ నీ దగ్గర రావాలి. మాకు ఎప్పుడు వరకైతే క్లారిటీ రాదో అప్పుడు వరకు స్పష్టత ఉంటుంది. నీకు సమాధానం దొరకదు, ఏదో తెలుసుకో అని వాళ్ళని అడగాల్సి వస్తుంది. ఇట్లా చెప్పి ఇప్పుడు 27వ సూత్రానికి పోతున్నాము. ఉభయ వ్యపదేశత్వాహి కుండలవత్. ఉభయ వ్యపదేశత్వహి కుండలవత్. అది అహి కుండలవత్. ఓకే. ఉభయ వ్యపదేశాత్ ఉపదేశాత్వహి కుండలవత్. కాబట్టి ఉభయ వ్యపదేశాత్వ ఉభయ వ్యపదేశాత్తు అహి కుండలవతు. ఇది ఈ ప్రకారం ఉభయ వ్యపదేశాలు, 2 రకముల ఉపదేశం మనకి ఉన్నది. 2 రకముల ఉపదేశం ఉన్నది. కాబట్టి ఉన్నది కనుక ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు భేదాభేదములు అనేటువంటి 2 ఉపదేశాలు ఉన్నాయి. భేదము ఉంది ఉపాధి దృష్టితో, అభేదం ఉంది స్వరూప దృష్టితో. భేదం ఉంది, అభేదం ఉంది. కానీ భేదాన్ని సమర్థించదు శృతి. చెప్పడం వల్ల జీవుడు ప్రాజ్ఞుడు అని చెప్పేదే ద్వైతవాదాన్ని, లోకవాదాన్ని, ఉపాధివాదాన్ని ఖండం చేసేదానికి నేతి. అలాగా భేదాభేదములు 2 చెప్పడం వల్ల శృతి పాము చుట్టల వలె గ్రహించాలి అన్నమాట. పాము చుట్టల వలె గ్రహించాలి అంతే. ఎందుకు వచ్చింది ఇది? అహి అన్నారు కదా, అహి మీన్స్ పాము, సర్ప అనమాట. అహి మీన్స్ సర్ప. కాబట్టి అహి కుండలవత్. కుండలం అంటే రౌండ్ షేప్.
చుట్టుకొని ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా తాడు కింద పడేస్తాం కదా, రౌండ్ షేప్లోనే పడేయాలి. ఎప్పుడైనా తాడు ఒక ట్యూబ్ ఉంది అనుకోండి, రౌండ్ షేప్లోనే పడేయాలి. అట్లా తప్పితే వేరే గతే లేదు, ఇష్టం వచ్చినట్టుగా వేసేదానికి వీల్లేదు. అందుకనే ఒక తలలో తీసిన సవిరు ఉంటుంది, సవిరిని కూడా ఒక నీట్గా తగిలించాలి, లేకపోతే లైట్గా పెట్టుకోవాలి బాక్స్లో. ఇట్లా పడేసినాం మళ్ళీ తీసుకునేదానికి కష్టం. తాడు చుట్ట కూడా చుట్టకుండా అలా పడేసినాం అనుకో రాదు నీకు. వైరు కూడా చుట్టగా వేడు అమ్మడు కదా, అమ్మేవాడు ఎప్పుడైనా సరే రీల్ చుట్టేసి, రీల్ చుట్టినటువంటి ఆ వైరే మనకు అమ్ముతాడు, కరెంటు వైరు. తాడు కూడా కరెంటు చుట్టే ఉంటుంది, ట్యూబ్ కొంటాము చుట్టే ఉంటుంది. గొప్పగా మనం వేయడు కూడా వేయడు, అట్లా వేస్తే కుదరదు. పూలు అమ్ముకునేవాడు పూలు చూడు చుట్టగా పెట్టుకొని ఉంటాడు, గొప్పగా ఆడపడేయడు. అట్లా అర్థం ఏంటి అంటే శృతి కూడా లైన్గా అలా చుట్టుంటుంది అనమాట. తీసే కొలది వస్తుంది, ఇట్లా తీస్తుంటాం. పళ్ళు కనిపించలేదంటే ఇప్పాలి చీర. డిజైన్ కనిపించలేదు, ఇప్పకుండా డిజైన్ కనిపించదు, పళ్ళు కనిపించదు, ఇప్పాలి అనమాట చీరేది. అది శృతి ఏం చేస్తుందంటే 1 by 1 చుట్టుకొని ఉంటుంది అది. అందుకని వాళ్ళు చెప్తున్నారు చూడు, అహి కొండలవత అన్నాడు. అది శృతి లైన్గా చెప్పుకుంటూ వెళ్ళి ఏకత్వాన్ని బోధించేస్తుంది. ఆకాశ సంభూత ఆకాశాద్వాయు అని చెప్పేసి మళ్ళీ ఏకత్వం చేసేస్తుంది. ఇట్లా వచ్చింది చూడు శృతి. ఆత్మ ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయురగ్ని అగ్నిరాప అగ్ని పృథివీ పృథివ్యామోషదయ ఓషధివ్యోన్నం అన్నాత్ పురుష. ఈ పురుషుడు సవ అన్నమయ పురుష, ప్రాణమయ పురుష, మనోమయ పురుష, విజ్ఞానమయ ఆనందమయ సయవ బ్రహ్మ. బ్రహ్మపుచ్చం ప్రతిష్ట రౌండ్ అయితే ఇది కొండలో అవుతుంది. శృతి అంటే శృతి, మళ్ళీ తీసుకొచ్చి అక్కడే పెట్టి అట్లా అలా ఎవరన్నా ముక్కుని చూపించడానికి చూపించేసి అట్లా ఈ రకంగా అనమాట. అరుంధతి నక్షత్ర న్యాయము అన్నీ కూడా ఇట్లాగా వాడుకోవచ్చు. పాము చుట్టం వల్లే గ్రహించాలి శృతి చెప్పేటువంటి ఉపదేశాలు. మళ్ళీ యథాస్థానే తథైవచ, ఎక్కడి నుంచి తెలుసుకునేవాడే బ్రహ్మము, జిజ్ఞాసు బ్రహ్మము అని చెప్పేసి మళ్ళీ అక్కడే తెలుసుకునేవాడే బ్రహ్మము అయి ఉన్నాడు, నీవే అయి ఉన్నావు. మరి ముందు ఎందుకు చెప్పలేదు? అట్లా చెప్తే కుదరతుంది. నీకు అవిద్య అంతా పోవాలి, ఆరోపాలంతా పోవాలి అని అర్థం. సరే, ఇప్పుడు ఈ భాష అని చెప్పుకోవాలి, ముందు పోదాం. మంచి భాష కనుక తస్మిన్నేవ సంరాధక భావే మదాంతరముపన్యస్యతి సమతం విశుద్ధయే. కాబట్టి తస్మిన్నేవ అదే శృతి ప్రకారంగానే, ఇక్కడ చేసేవాడి ప్రకారంగానే, తెలుసుకునేవాడి ప్రకారంగానే, భావించేవాడి ప్రకారంగానే సంరాధక భావాన్ని కలిగించి మతాంతరం ఉపన్యస్యతే. దాన్ని తర్వాత తెలియవలసిందే. జ్ఞాత్వ అయ్యా నువ్వు అది తెలుసుకున్నావు అనుకో, ఇంక పునర్మోక్షం నీకు మోక్షమే కలిగిపోతుంది అంటాడు గీతలో. అది తెలుసుకోవాలి, అట్లాంటి విషయం ముందు తెలుసుకోవాల్సింది అని జ్ఞాతవ్యం అవశిష్యతే అని చెప్పేసి, మతాంతరం ఉపన్యస్యతే అని చెప్పేసి ఈ విధంగా. సుమఠం విశుద్ధయే, మాదే తప్పేం కాదయ్యా, మాదేమో క్లియర్గా స్పష్టంగా క్రిస్టల్ వలె ఉంది మా సిద్ధాంతం. దీంట్లో దోషమే లేదు. నిర్దోషం హి సమం బ్రహ్మ, నిర్దోషం హి శృతి నిర్దోషమైంది.
क्वचित् जीवप्राज्ञयोः भेदः व्यपदिश्यते क्वचित् जीवप्राज्ञयोः भेदः व्यपदिश्यते కొంతమంది అయ్యో మీరు చూడండి ఈ ద్వైతవాదులు లోకవాదులు వాళ్ళు జీవప్రాజ్ఞల్ని భేదం చేసి చెప్తూ ఉంటారండి నువ్వు వేరు నేను వేరనే అని చెప్తే అప్పుడైనా సరే గురువే అట్లా ఉన్నాడంటే శిష్యులకి ఆయన చెప్పేది కూడా అదే సంగతి. అందువల్ల గురువుని చూసి నువ్వు తెలుసుకోవచ్చు. గురువు భేద ఉపాసన చేస్తున్నాడు అనుకో, భేదంగా పూజలు పురస్కారాలు చేస్తున్నాడు అనుకో, నీకు కూడా అదే చెప్తాడు. వాడు ఏం తింటాడో అదే నీకు పెడతాడు. అందుకని ఇక్కడ అట్లాగే ఉంటుంది. జీవప్రాజ్ఞయో భేద వ్యపదిశ్యతే క్వచిత్ కొంతమంది తతసుతం పశ్యతే నిష్కలం ధ్యాయమానః ధ్యాత వ్యక్త్వేన ద్రష్టు ద్రష్టత్వేన చ ఈ ప్రకారం చెప్తారు. తతస్తుతం పశ్యతే నిష్కలం ధ్యాయమాన ఎవడైతే ఈ ప్రకారం ధ్యానిస్తున్నాడో తన పై వాడిని తనకు పైనున్న వాడిని వాడికి ధ్యానించేవాడికి ఆయన చూసారా ఈ విధంగా ధ్యాతవ్యత్వేన భేదం. నువ్వు ఆరాధకుడివి, ఆరాధింపబడే విషయము నువ్వు భావించుకునేవాడివి అది భావన, నువ్వు ధ్యానించేవాడివి అది ధ్యానము, అలా తెలుసుకునేవాడివి చూసేవాడివి అది విషయము, అట్లాగా ఈ విధంగా భేదం చేసేస్తాడు. ద్రష్టవ్యత్వేన చూసేవాడు చూడబడేది అన్నట్టే చేసేస్తాడు. ఇది మీకు బాగా చూసినట్లయితే ఉపనిషత్తు సిద్ధాంతం కాదు ఇది. ఉపనిషత్ సిద్ధాంతం ఏదై ఉంటుంది తదేవ బ్రహ్మత్వం వేదినేదం ఎదిదం ఉపాసతే, ఇది స్పష్టం అనమాట. అయ్యా నువ్వు ఏదైతే తెలుసుకున్నావో ఆ తెలుసుకునేవాడే బ్రహ్మమై ఉంటే తెలుసుకునేది కాదురా అని చెప్తాడు. ఎప్పుడేమన్నా తెలుసుకునేవాడు తెలియబడేది అని వీళ్ళు చెప్తారు. ఎక్కడికి పోతుంది అంటే ఎప్పుడు అలాగే ఉంటుంది, ఇంకా ఎప్పుడు అలాగే ఉంటుంది. పరాత్పరం పురుషముపైతి దివ్యం పరాత్పరం పురుషముపైతి దివ్యం ఇది గంతవ్యత్వేన ఇది గంతవ్యత్వేన చ ఉందా? సరే కలేదు. గంతవ్యత్వేన చ వ్యపదిశ్యతే అని అర్థం. నువ్వు ఇట్లా ఉపదేశం చేసేస్తుంటారు. ఈ ప్రకారంగా ధ్యాయత్వేన ద్రష్టత్వేన చ పరం పురుషం ఉపైతి దివ్యం. అయ్యా ఈ ప్రకారంగా ధ్యానాదులు చేసుకుంటుంటే ఉపాసాదనలు చేసుకుంటే ఆ పరాత్పరుడైనటువంటి పురుషుడు పరమాత్మ దివ్యమైన వాడు ఉపైతి ఉపగచ్చతి చేరుకుంటున్నాడు. ఇప్పుడు ఇదేమైంది? వైష్ణవాదులకు సంబంధించింది అయిపోద్ది, ద్వైతవాదులకు సంబంధించింది అయిపోద్ది. నువ్వేం చెప్తాచుకున్నావు? ఇది గంతవ్యత్వేన ఈ విధంగా గంతృ చూసారా, గమనగమ్యాలు యహ సర్వాణి ఈ ప్రకారంగా యహ సర్వాణి ఇవన్నీ చెప్తున్నారు అనమాట. యహ సర్వాణి భూతాని అన్యతర యమయతి లేదా అది పెట్టుకోవాల్సినట్టుగా ఇది అది పెట్టుకోవాలి. అది లేదు కదా, తంత్రవ్యతి అనే ఉపదేశిత అయిందా, అది కూడా ఉపదేశిత అయిందా, అక్కడికి ఇటు కొట్టే చూసారా గీత, అది ఆగిపోయింది అక్కడ, ఆగిపోయినట్టు. యహ సర్వాణి భూతాని అన్యతరో యమయతి అని, యహ సర్వాణి భూతాని యమయతి, ఎవడైతే సర్వభూతములు ఏందో నియామకుడుగా ఉన్నాడో, నడిపించేవాడుగా ఉన్నాడో, ప్రేరేపణ చేసేవాడుగా ఉన్నాడు, యమయతి తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఎవడైతే
ఆయననయ్య నియంత నియంత్రో నియంతృత్వేన నియంత్రత్వేన ఇట్లా చెప్తాడు అనమాట వాడు. అయ్యా మనల్ని నడిపించేవాడు ఒకడున్నాడు, మనల్ని ఆడించేవాడు ఒకడున్నాడు, మనం ఆడుతున్నాము, ఆయన నియంత్రు అంటే నియంత, ఆయన నియంత, మనం నియమింపబడేవాడివే, మనం మృత్యులమే, ఆయన ఏమో భర్త, ఆయనయ్యా భర్త, మనల్ని పోషిస్తాడు, పాలిస్తాడు, మనమేమో పోషింపబడతాము, ఇట్లాగా అనమాట. క్వచిత్ తయోః ఏవ అభేదః. ఇంతవరకు ఏంటంటే కొంతమంది ఇట్లా అన్నారు అభేదంగా, కర్త కర్మ క్రియా ఫల భేదములు చెప్పారు, త్రిపుడి భేదములు చెప్పారు, అలా ద్రష్టాదృశ్య భేదములు చెప్పారు, గంత చెప్పారు, నియంతత్వేన చెప్పారు. ఇక్కడ కొంతమంది ఏం చేసినాడు, కాదులే తయోః ఏవ అభేదః వ్యపదిశ్యతే, తయోః ఏవ అభేదః వ్యపదిశ్యతే అని చెప్తారు. అయితే జనాలు మీరు ఎంతైనా చేయండి, భేదము అంటే భేదం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్వామి ఉంటాడు, ఒక దేవుడు ఉంటాడు, శివుడు ఉంటాడు, ఆ శివుడిని వీడు పూజ చేస్తాడు. విష్ణు ఉంటాడు, విష్ణువుని పూజ చేస్తాడు. లేదంటే వీడు గురువు ఉంటాడు, గురువు మీద ప్రచారం చేస్తుంటాడు. కానీ ఆ గురువుని వీడు సూచించచ్చింది లేదు, ఆ దేవుడిని సూచించచ్చింది లేదు, చెప్పేవాడిని దేవుడికి ప్రవేశిస్తాడు. మరి ఇప్పుడు చెప్పరా, నువ్వు ఏ దేవుడితో అయితే కనెక్షన్ పెట్టుకొని ఆ దేవుడి గురించి నువ్వు ప్రచారం చేస్తున్నావో, చివరికి వాళ్ళు ఆ దేవుడిని సూచించచ్చేదే లేదు, ప్రత్యక్షంగా నువ్వు ఉన్నావు కదా, నిన్నే అలా అనుకుంటున్నారు. చూడు ఇట్లా ఉంది వ్యవహారము, మీరేం ద్వైతాన్ని సమర్థిస్తారు. ఇక్కడ చూడబోతే ఆ రామానుజుల్ని పక్కన పెట్టేసిన వాళ్ళు, విష్ణువుని పక్కన పెట్టి పడేసారు, ఈ ఇద్దరు గురించి చెప్పేవాడిని పట్టుకున్నారు వాళ్ళు. మా స్వామి అని ఎక్కువ సేవలు ఈయనకే చేస్తున్నారు, పరమరాధం పట్టారు. ఇప్పుడు ఏమైంది గతి? అందుకని చెప్పేది ప్రత్యక్షంగా ఉండేటువంటి వాళ్ళే వాళ్ళు ఒకటి చేసేసుకుంటారు, పరోక్షంగా ఉండే వాళ్ళతో వాళ్ళకి ఏం కనెక్టివిటీ ఉండదు. నువ్వు కనెక్షన్ ఇస్తున్నావు కదా, నీతో వీళ్ళు కనెక్ట్ అయిపోతున్నారు. నువ్వు అక్కడ కనెక్ట్ ఇచ్చేదని చూసినావు విష్ణువుతో, వాళ్ళు అది లాగి వీళ్ళకి కనెక్షన్ ఇచ్చుకున్నారు నీతో వాళ్ళకి. అది ఎవడో బోర్డులో పెట్టిపోయి చేయి పట్టుకున్నాడంట వైర్ని, వీళ్ళకి కొట్టేసింది అది. మరి బోర్డులో పెట్టిన వైర్ అంటే వాడు ఏం చేయడు, చేయి మీద పెట్టుకునేది కొట్టేసింది. అట్లాగా నువ్వు విష్ణువుతో రామానుజుడితో వైరు కలపాలని చూసావు, వీళ్ళు వైరు నీకు కలిపారు. చూడు నీకు ఎంత చేస్తున్నారు వాళ్ళు, నిన్నే పెద్దగా వాళ్ళ పోస్టర్లు పెట్టి చేస్తాను, ఊరుకున్నావు. నువ్వేమో ఇక్కడ గింతల్లో పెట్టి కూర్చున్నావు రామానుజుది, ఊరు ఏడుపోమంది ఎక్కువ, నీ గురించి ప్రచారం చేసేవాడి బొమ్మంది. అందువల్ల నువ్వు విష్ణువుతోనో రామానుజుడితోనో వైరు కలపాలని చూసావు, వీళ్ళు నీకు గెలిపేసినారు, బస్ అయిపోయాయి. ఇప్పుడు నీ కరెంట్ వీళ్ళకి, వీళ్ళ కరెంట్ వాళ్ళకి, నీకు సప్లై అయిపోయింది. ఏటో చెప్పేది ఊరికే ద్వైతం అంట. ఇక్కడ చూడబోతే చెప్పి ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే, ఆ శ్లోకాన్ని తెలిపింది మేము ఎప్పుడో చెప్పండి. ఆ ఈశ్వరుడే గురు రూపంలో ఉన్నాడు అంటే, ఆ మహావిష్ణువే వాసుదేవ సర్వమితి ఉన్నాడంటే నువ్వు అది కాదు అని చెప్పినావు కదా. ఎందుకని అందులేడని సందేహం వాళ్ళదని కోతరామాతుల్ని ధిక్కరించేవి నువ్వు. చూడబోతే గతి నీకు ఏమైంది? నీ భక్తులు నిన్నే కొనియాడుతున్నారు, నిన్నే ప్రశంస చేసేస్తున్నారు. నువ్వు ఎవరి గురించి ప్రచారం మొదలు పెట్టావు వాళ్ళు సైడ్ చేసేసినారు, సైడ్ అయిపోయారు. అది బాగా గుర్తుంచుకో, ఇప్పటికైనా గుర్తుపెట్టుకో. ఏ ఇంటికి పో నీ ఫోటోలే కనిపిస్తున్నాయి, నీ మాటే నోట్లో పలుకుతుంది.
కాబట్టి ఇంకా నీ రామానుజులు ఎక్కడున్నాడు, నీ విష్ణువు ఎక్కడున్నాడు చెప్పేది. నిన్నే వాళ్ళు ఏ రకంగా నెత్తిని పెట్టుకోమన్నారు. ఇప్పటికైనా మర్చిపో, ఇవి ఇప్పుడైనా తెలుసుకో. ఈశ్వరో గురుడు ఆత్మేతి. చూసారా, యస్య పరాభక్తి, ఎవరికైతే ఆ దేవత ఉన్నాడు. శ్లోకం ఏమిటి? యస్య దేవే పరాభక్తి తస్యైతే కథితాః సర్వాః ఉంది కదా. ఎవరికి దేవుడే పరం అన్నాడే, అట్లాంటి వాడు గురువు దగ్గరకు వచ్చి ఇతనే పరం అని చెప్పాలి. తథా గురువు. ఈ దేవుడు నీకు గొప్ప అయితే గురువు కూడా నీకు అంతకంటే గొప్ప అయిపోతాడు. ఆయన గురించి చెప్పేవాడు. ఇప్పుడు చివరికి వచ్చింది అక్కడికి వచ్చి చేరింది. నువ్వేం చెప్తావు? కాబట్టి భేద దృష్టి అది పనికిరాదు, శృతి దగ్గర నిలబడదు. అందుకని క్వచిత్ తయో అభేద వ్యపదిశ్యతే. కొంతమంది ఆ రెండింటికి అభేదం చెప్తున్నారు. తెలుసుకునేవాడికి, తెలియబడే వాటికి, చేసేవాడికి, చేసేవాడికి ఇట్లాగా ఒక్కటైపోయాడు. ఎందుకని తత్వమసి అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఏషత ఆత్మా సర్వాంతరః, ఏషత ఆత్మా అంతర్యామి అమృతః ఇతి. ఇదన్నీ చూడు, ఏకత్వాన్ని చెప్తుంది, అభేదాన్ని చెప్తుంది, అనన్యత్వాన్ని చెప్తుంది, తత్వమసి చెప్పింది, అహం బ్రహ్మాస్మి చెప్పింది, అయమాత్మ బ్రహ్మ చెప్పింది, ప్రజ్ఞానం బ్రహ్మ చెప్పింది, ఏషత ఆత్మ సర్వాంతరః అని చెప్పేసేసింది. ఇట్లాగా ఏషత ఆత్మ అంతర్యామి అని చెప్పేసింది. ఇదం సర్వం యదైమాత్మ అని చెప్పింది. ఆ బ్రహ్మైవేదకం సర్వం అని చెప్పింది. ఈశావాస్యం ఇదకం సర్వం అని చెప్పింది. ఇలా ఇవన్నీ అభేదాన్ని ప్రతిపాదిస్తుంటే నీకు భేదానికి తావెక్కడిది? భేద ఉపదేశం ఎక్కడ పనికి వస్తుంది? తత్రైవ ఉభయ వ్యపదేశే సతి, తత్రైవ ఉభయ వ్యపదేశే సతి యది అభేదః ఏవ ఏకాంతతః గృహ్యతే, యది అభేదః ఏవ ఏకాంతతః గృహ్యతే, భేద వ్యపదేశః నిరాలంబనః ఏవ స్యాత్, అతః ఉభయ వ్యపదేశ దర్శనాత్ అహికుండలవత అత్ర తత్వం భవితుం అర్హతి. అత ఏవ ఉభయ వ్యపదేశ దర్శనాత్ అహికుండలవత అత్ర తత్వం భవితుం అర్హతి. యథా హి ఇతి అభేదః, అహిహి ఇది అభేదః. ఆ కొండ అహిహి ఇది అభేదః. యథా అహిహి ఇది అభేదః. కుండలాభోగ ప్రాంశుత్వాదీనితి చ భేదః. కుండల ఆభోగ ప్రాంశుత్వాదీని చ భేదః. కొండలాభోగ ప్రాంశత్వాదీనికి తు అన్నదా, చాన్న తు అన్న ఒకటే. తు భేదః ఏవం ఇహాపీతి, ఇహాపి ఇది అన్నమాట. ఇది ఈ ప్రకారంగా ఇక్కడ ఉభయ వ్యపదేశత్వ హి అహి కుండలవత్ అని చెప్తూ ఇక్కడ అయ్యా ఇది రెండున్నో అభేదములే. ఎందుకయ్యా అంటే చుట్టా విప్పి చూసినట్లయితే ఇదంతా కూడా ఒక్కటే అని తెలుసు, ఒక్కటే రీలు అంతా. ఏది ఆ చుట్టూ ఇప్పితే
ఇది ఇన్ని రకాలుగా భాగాలుగా విడివిడిగా లేదు, అన్ని కలిపి చుట్టగా ఉంది, వేరుగా లేనే లేదు. అది నిలవస్తుంది. ఇంతవరకు చెప్తాము. ఓకే. సంరాధక భావ సంబంధంలోనే అని, సంరాధక ఆరాధించేవాడు ఆరాధించే విషయము తన బంధువులోనే తన మత శుద్ధి కోసం మరో మతం చెప్తున్నారు. తను చెప్పేటువంటి అభిప్రాయము క్లియర్గా ఉండాలని ఇంకొన్ని పాయింట్లు పెట్టి చెప్తున్నాడు. అట్లా ఈ విధంగా ఉండాలి. ఈ ప్రకారంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇట్లాగా అని చెప్తున్నాం. కొన్ని చోట్ల జీవ ప్రాజ్ఞులకు అభేదం చెప్తున్నారు. సరే, కొన్ని చోట్ల జీవ ప్రాజ్ఞులకు భేదాన్ని చెప్తున్నారు అని ఇక్కడ ధ్యానం చేస్తూ అనిష్కల పరమాత్మను జీవుడు దర్శిస్తున్నాడు అని మునకోపనిషత్తులో ఉంది. అదంతా వేరే పద్ధతిలో చెప్పారు. ధ్యానం చేస్తూ అంటే ఉపాసకుడు అనమాట. ఉపాసకుడు ధ్యానం చేస్తూ నిష్కలమైనటువంటి హృదయంతో అంతఃకరణ శుద్ధిని పొంది పరమాత్మను జీవుడు దర్శిస్తున్నాడు, తన యందే ఉపాసించేవాడు అని జీవుని ధ్యాతగాను ఈశ్వరుని ధ్యేయంగానే చెప్పింది. అట్లాగే జీవుని ద్రష్టగాను ఈశ్వరుని ద్రష్టవ్యునిగా అని చెప్పింది శృతి అని చెప్పి పరాత్పరుడైన ఆ దివ్య పురుషుని పొందింది అని మనకు ప్రశ్న. పరాత్పరం పురుషం ఆది ఉపైతి దివ్యం, ఆ దివ్యమైనటువంటి పరాత్పరుడైనటువంటి ఆ పురుషుడిని చేరుకునుచున్నాడు అని చెప్పేసి అని ఇందులో గమనకర్తగా జీవుని గురించి చెప్పింది, గమ్యంగా ఈశ్వరుడు గురించి చెప్పింది శృతి, గమన గమ్యాలుగా చెప్పేసి శృతి అని ఇట్లా చెప్పి వీడు సంతృప్తి పోతున్నాడు. ఈ మనిషి చెప్పేవాడు, అబ్బా నేను చెప్పింది కరెక్టే కదా, తప్పులేదు కదా అంటున్నాడు. అట్లా కొన్ని చోట్ల వారి మధ్య భేదం చెప్పింది, కొన్ని చోట్ల భేదాన్ని చెప్పేసి అది నీవగుచున్నా, కొన్ని చోట్ల భేదం చెప్పింది, అది నీవగుచున్నావు, నేను బ్రహ్మమునగుచున్నాను, ఇతను ఆత్మ సర్వాంతరుడు, ఇతడు ఆత్మంతర్యామిగానున్నాడు, అమృతుడుగానున్నాడు అని ఈ రెండు రకాల వ్యపదేశం ఉంది కదా. ఏకత్వం ఉందే, భేదత్వం ఉందే ఉన్నది కదా అని చెప్తాడు. అభేదం నిశ్చయంగా గ్రహిస్తే భేద వ్యపదేశం నిరాధారం అని కూడా శృతి చెప్పిందయ్యో. అభేదాన్ని మీరు స్పష్టంగా తెలిసినట్లయితే ఇక భేదానికి తావులేనే లేదు. ఎందుకంటే ఉదరమంతరం కుడితే అదస్య భయం భవతి ద్వితీయాది భయం భవతి అని చెప్పింది కదా. మరి అది గుర్తుపెట్టుకో. ఈ విధంగా అభేదం నిశ్చయంగా గ్రహిస్తే భేద వ్యపదేశం నిరాధారమైపోతుంది. ఉభయ విధంగా చెప్పడం కనబడుతున్నది కదా అంటాడు. కనుక పాము చుట్టు వలె ఇచ్చట తత్వం కనబడుతున్నది. ఇది పాము ఎలా చుట్టుకొని ఉంటుందో దాన్ని విప్పగా ఏమని తెలుస్తుందో అలాగా ఇవన్నీ ఒక్కటిగా చెప్పినట్టుగా ఉంది. చూడకపోతే దీనిలో ఇవన్నీ పలు రకాల విశేషాలు కనిపిస్తున్నాయి కదా అంటాడు. భేదం ఉంది, అభేదం ఉంది అని చెప్తాడు అనమాట. ఎలాగంటే పాముగా అంతా ఒకటేనయ్యా. స్వరూపంగా చూస్తే పారమార్థికంగా చూస్తే రెండవది లేదు. కాబట్టి పారమార్థిక దర్శనం అయ్యేంత వరకు నీకు భేదంగా కనిపిస్తుంటుంది. చూడకపోతే ఇవన్నీ కూడా కల్పితాలు. ఆచారం బడం వికారో నామధేయం మూర్ఛికేత్యేవ సత్యం అని తెలియదు. నీకు నువ్వు ఘట శర్వాదులనే చూసుకుంటున్నావు అనుకో, కొండలు గంటలు అన్నీ అనేక రకాలుగా కనిపిస్తుంది. మట్టిగా నువ్వు తెలుసుకున్నావు అనుకో, ఏక రకంగా కనిపిస్తుంది. అందులో శృతి యొక్క తాత్పర్యం ఏంటి, పరమాత్మ కాదా అని చూసినట్లయితే అది ఏకత్వాన్ని చెబుతుంది, అద్వైతాన్ని చెబుతుంది. కాబట్టి అది భేదాన్ని చెప్పటం లేదు అని అప్పుడు పాముని ఊడదీస్తే ఇన్ని రకాలుగా లేదు, నానాత్వం లేదు, ఒకే పాము ఉన్నది, ఒకటే పాము అని చెప్పేసి. సరే, అందుకని అది అహికొండలం అని చెప్పేశాడు.
అయ్యే పాము చుట్టుకున్నట్టుగా ఉన్నది. రకరకాలుగా డిసీజ్ కనిపిస్తుంది పాముకి. కొన్ని చోట్ల ఏమో గీతలు ఉన్నాయి, కొన్ని చోట్ల నిలువు గీతలు ఉన్నాయి, కొన్ని రకరకాలుగా ఉన్నా సరే అది ఎవరు అని చూసినట్లయితే ఇదంతా ఒకే సర్పమై ఉన్నదయ్యా. ఎన్ని రకాలుగా కనిపించిన శృతి తాత్పర్యం మాత్రం బ్రహ్మైవేదకం సర్వం సర్వం కల్పితం బ్రహ్మ అని చెప్తుంది. కానీ ఈ భేదముల గురించి చెప్పడం లేదు అనేది క్లియర్గా మనకి కనిపిస్తుంది కదయ్యా. అందుకని పాము దృష్టాంతించారు. అవి కుండలవుతాయి. పాము చుట్ట వలె ఇతర తత్వం కనబడుతున్నది కాబట్టి ఎలాగంటే పాము అంతా ఒకటే, పాము అంతా ఒకటేనయ్యా. కానీ మడతలు విస్తారంగా ఉన్నాయి. చూసారా ఎన్ని మడతలు వచ్చినాయి చెప్పండి. నిలువు తీస్తే ఒకటి వచ్చింది, చుట్టేవాడికి ఎన్ని మడతలు వచ్చినాయి చూడు, 10 మడతలు వచ్చింటుంది ఏమో. కానీ చూసారా ఇట్లా. అప్పుడు ఒరే వేదాంతంలో నన్ను బాగా యూజ్ చేసుకుంటున్నారు మీరు అంటే పాము. ఎక్కడ చూసినా మీరు నా పేరు ఎదుగుతున్నారు నేను లేకపోతే మీకు దృష్టాంతాలకి తావలేనట్టుంది. నన్ను ఊరికే కనిపించినప్పుడు చంపుతున్నారు మీరు. చూడకపోతే నా దృష్టాంతాలు పెట్టి జగన్ ఇచ్చే చెప్తున్నారు. ఏమరా ఇట్లాగా ఈ ప్రకారం పాము ఆశ్చర్యపోద్దమ్మా. నాకు కూడా శృతిలో ఉపనిషత్తులో తావున్నదా ఉన్నదమ్మా. మనిషి ఒక్కడే దాన్ని ఆ స్థావని ధిక్కరిస్తున్నాడు. నువ్వు మాత్రం నీకు సత్కారం చేసినారు ఇక్కడ, ఈ మనిషిని మాత్రం ధిక్కరించేసాడు వీడు చెబుతుంటే కూడా. నేను కాదు జీవుడు అంటాడు, సంసారం అంటాడు. కాబట్టి కానీ మడతలు విస్తారంగా కనిపిస్తున్నది, పొడవు ఒకటేగా కనిపిస్తుంది. ఈ రకంగా పొడవు ఒక్కటే మడతలు అనేకము అనే భేదాలు దాన్ని పట్టుకొని తెలుసుకున్నట్లయితే మడతలు నిజం కాదురా, పొడవు మాత్రమే నిజము అని తెలిసిపోతుంది. అట్లా నా ప్రకారం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.